హర్యానా అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. అయితే రానున్న అసెంబ్లీ ఎన్నికలపై పలు కీలక అంశాల ప్రభావం ఉంటుందనే ఆసక్తికర చర్చ మొదలైంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికలపై ఆందోళనల ప్రభావం ఉంటుందని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. ఇప్పటికే లోక్సభ ఎన్నికలపై ఆ ప్రభావం కనిపించిందని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే విధమైన ప్రభావం ఉంటుందని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. హర్యానా అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. హర్యానాలో అక్టోబర్ 1న పోలింగ్ జరగనుండగా అదే నెల 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అయితే ఈసారి హర్యానా ఎన్నికల్లో పలు కీలక అంశాలు ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రైతుల ఆందోళన ప్రభావం తప్పకుండా ఉంటుందని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. అంతేకాదు, బీజేపీకి వ్యతిరేకంగా పంచాయతీలలో ప్రజలకు అవగాహన కల్పిస్తామని స్పష్టం చేశారు. అయితే ఇందుకు కారణం లేకపోలేదు. అంతకుముందు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ కొనసాగిన ఆందోళన ప్రభావం ఖచ్చితంగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండు 2020 నుంచి 2021లో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ మొదలైన ఆందోళనకు హర్యానా కేంద్ర స్థానంగా నిలిచింది. అప్పట్లో రైతు సంఘాలన్నీ కలిసి సంయుక్త కిసాన్ మోర్చా పేరుతో ఆందోళన నిర్వహించాయి. ఆ తర్వాత అది సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా పేరుతో విడిపోయి ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. ఈ రెండు మోర్చాలు పంజాబ్, హర్యానా సరిహద్దుల్లోని శంభు, ఖానౌరీల వద్ద నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ రెండు సంయుక్త సంఘాలు బీజేపీని వ్యతిరేకిస్తూ నిరసనలు తెలుపుతున్నాయి. ఈ ప్రభావం రానున్న అసెంబ్లీ ఎన్నికలపై పడుతుందనే అభిప్రాయాలను రైతు సంఘాల నేతలు వ్యక్తం చేస్తున్నారు. హర్యానా కేంద్రంగా కొనసాగిన రైతుల ఆందోళన ప్రభావం ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికలపై కొంతమేర చూపించింది. అదేవిధంగా హర్యానాలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రైతుల ఆందోళన ప్రభావం ఉంటుందని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. అంతేకాదు, ఈ ప్రభావంతో బీజేపీకి వ్యతిరేక ఫలితాలు కూడా వస్తాయని భావిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు రైతు సమస్యలపై అవగాహన ఉందని, దీంతో వారు బీజేపీకి వ్యతిరేకంగా నిలుస్తారని రైతు సంఘాల నేతలు భావిస్తున్నారు. పంటలకు కనీస మద్దతు ధర, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు సహా అగ్నివీర్, ఉపాధి హామీ పథకానికి నిధుల తగ్గింపు కూడా ఎన్నికల అంశాలేనని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. పంజాబ్, హర్యానా రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఆందోళనకారులపై వేధింపులను ఎవరూ మర్చిపోరని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. అంతేకాదు, గ్రామాల్లో త్వరలో సమావేశాలు పెట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ప్రజలకు వివరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రజలంతా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారని, అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాల్లో భాగంగా సెప్టెంబర్ 15న జింద్లోని ఉచానా మండిలో, 22న కురుక్షేత్రంలోని పీప్లీలో మహా పంచాయతీలను నిర్వహిస్తామని రైతు నేతలు చెబుతున్నారు. బీజేపీ వ్యతిరేక ఓటు చీలకుండా కాంగ్రెస్ పార్టీ కూటమిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని రైతు సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీలు ఎలాంటి వ్యూహాలు అవలంబిస్తాయోననే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. త్వరలో హర్యానాలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో రైతుల ఆందోళనలు సహా ఇతర సమస్యల ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని రైతు సంఘాల నేతలు చెబుతుండటంతో ఈ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.